బేల మండలంలోని పాఠన్ గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. వివిధ గ్రామాల నుంచి బాజీరావు బాబా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్లు, భజనల నడుమ నృత్యాలు చేస్తూ పల్లకి ఊరేగింపు చేపట్టారు. భక్తుల రాకతో గ్రామం కిటకిటలాడింది. బాజీరావు బాబా నామస్మరణతో మార్మ్రోగింది. చివరగా దహీ హండీ కాల మహా అన్నదానంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హితోపదేశం చేశారు. బాబా చూపిన మార్గంలో నడవాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మెరుగైన సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, గోడే విశాల్, జీవన్ రెడ్డి, మధుకర్ బోయర్, మాన్కర్ విఠల్, శంకర్, సంతోష్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక బోధనలు, భజనలు, భక్తి ఇవి 30-40 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండేనా? ఇప్పుడు ఎక్కువ అవసరం ఉన్నదా? ఎప్పుడు ఎక్కువ అవసరం ఉన్నది పెద్దమ్మ? 30-40 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండేనా భక్తి? ఇప్పుడా? ఇప్పుడే ఎక్కువ అవసరం ఉన్నది కదా. ఎందుకంటే 30-40 ఏళ్ల కిందట ఇన్ని చెడు అలవాట్లు ఉండేనా? ఇప్పుడు 15 ఏళ్ల పోరాడు కళ్ళు దుకాణం దగ్గర లైన్లో నిలబడుతున్నాడు. సమేనా నేను చెప్పింది? ఈ ఊర్లో మందుల గోళీలు దొరకవి కావచ్చు, కానీ బెల్ట్ షాపుల కళ్ళు సీసా దొరుకుతున్నదా? నిజమేనా నేను చెప్పింది? అబద్ధమా? కాబట్టి చిన్న చిన్న పిల్లలు చెడు వ్యసనాలకి లోనవుతున్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలన్నా అట్లే వదిలేద్దాం. మా పిల్లల్ని మనం కాపాడుకుందామా? మన పిల్లల్ని అట్లే వదిలేద్దాం? కాపాడుకుందాం. మరి కాపాడుకోవాలంటే భక్తి ఒక్కటే మనిషిని మార్చే ఆయుధం. భక్తి వల్లనే మనుషులు మారుతారు. చెడ్డవాడు మంచివాడు అవుతారు. చెడు అలవాట్లకు లోనువాడు. బాజీరావు బాబా ఏం చెప్పిండు? మనిషిని మనిషిగా చూడాలా. మానవ సేవయే మాధవ సేవ. ఒక గొప్ప ఋషి, మహాత్ముడు బాజీరావు బాబా గారు మన